కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. బీసీ జనగణన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తుందని ఏజీ వాదనలు వినిపించారు. బీసీ జనగణనను శాస్త్రీయంగా నిర్వహించామని, 57.6% బీసీ జనాభా ఉందని సర్వేలో తేలినట్టుగా చెప్పారు ఏజీ. కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని అన్నారు. ఇక ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు కనుక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని, దాన్ని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏజీ. ఒకవేళ రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందేదని అన్నారు. గడువులోగా గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పును కోర్టు ముందు పెట్టారు. ఆ తీర్పు ప్రకారం రిజర్వేషన్ల బిల్లును ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు ఏజీ. బీసీ రిజర్వేషన్లపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. బీసీ జనగణన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తుందని ఏజీ వాదనలు వినిపించారు కోర్టులో. బీసీ జనగణనను శాస్త్రీయంగా నిర్వహించామని, 57.6% బీసీ జనాభా ఉందని సర్వేలో తేలినట్టుగా చెప్పారు ఏజీ. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, అటు పిటిషనర్ తరపు లాయర్లు, ఇటు ప్రభుత్వం తరపు లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నాడు. ఇందులో ఇప్పటివరకు మనం 243D ఆర్టికల్ అలాగే 243T ఆర్టికల్ ని ఇప్పటివరకు కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు అడ్వకేట్లు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ 243O అనే కొత్త ఆర్టికల్ ని ఇప్పుడు కోర్టు ముందు న్యాయమూర్తులకు చదివి వినిపిస్తున్నాడు. 243O ఆర్టికల్ ఏం చెప్తుంది, రిజర్వేషన్లకు సంబంధించిన అంశము అలాగే ఎన్నికల నోటిఫికేషన్ దానికి సంబంధించిన అంశం పైన ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ అయితే ఆ ఆర్టికల్ కి సంబంధించిన వాటిపైన వివరణ అయితే ఇస్తున్నాడు. ప్రధానంగా ఇంద్రసహాని కేసుకు సంబంధించిన తీర్పుని కూడా దాదాపు 15 నిమిషాల పాటు ఆ తీర్పులో కొన్ని కీలక అంశాలని కోర్టు ముందుకు తీసుకొని రావడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే రిజర్వేషన్ కి సంబంధించిన అంశం ముంబై కోర్టులో ఇంద్రసహానికి సంబంధించిన తీర్పులో వచ్చిందో అది కేవలం ఉన్నత విద్యకు సంబంధించింది తప్ప పొలిటికల్ రిజర్వేషన్ కి దాన్ని ఆపాదించవద్దు అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈ రిజర్వేషన్ ఏదైతే చేశారో 42% సంబంధించిన రిజర్వేషన్ ని పూర్తిగా శాస్త్రీయంగా చేయడం జరిగింది. 96%కి పైగా కూడా సర్వే చేసిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాతనే 56%కి పైగా బీసీలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. దాని ప్రకారమే 42% రిజర్వేషన్ ని ప్రభుత్వం అంటే దాదాపు 25% ఉన్న బీసీల రిజర్వేషన్ ని 17% పెంచి 42% వరకు కూడా తీసుకొని రావడం జరిగింది అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. అలాగే ఎన్నికలలో ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు గనక పోటీ చేస్తే వాళ్ళు ఆ వెనుకబడిన తరగతులకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కులగణన చేపట్టింది, దానికి సంబంధించిన సర్వేని చేయించింది, ఆ తర్వాతనే 42%కి పెంచింది అంటూ కూడా చాలా స్పష్టంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం అయితే ఆ వాదనలో అతను కోర్టు దృష్టికి అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే లోకల్ బాడీ రిజర్వేషన్ కి సంబంధించిన దాంట్లో ఇంద్రసహానికి సంబంధించిన తీర్పును మాత్రం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోవద్దు, అది కేవలం విద్యా సంబంధించి అంటే ఉన్నత విద్యకు సంబంధించింది అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే బిల్లుని ఆమోదించకపోవడం దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం గనక తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేది. కానీ గవర్నర్ గడువులోగా ఆమోదించలేదు కాబట్టి చట్టంగా భావించాల్సి ఉంటున్నట్టు కూడా కోర్టు దృష్టికి ఒకవైపు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే నిన్న కోర్టు అడ్వకేట్స్ ని అడగడం జరిగింది. ప్రభుత్వం తరపు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాదనలు వినిపిస్తున్నారో వాళ్ళని అడిగారు నోటిఫై చేశారా లేదా అని. దానికి సంబంధించిన వివరణ కూడా అడ్వకేట్ జనరల్ కొద్దిసేపటి క్రితమే ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి సంబంధించి కూడా కోర్టు ఏదైతే అభ్యంతరాలను ప్రశ్నలు లేవనెత్తిందో
వాటన్నిటికి కూడా ఒక్కొక్క దానికి కోర్టు సంధించిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానాలు చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా కోర్టు ముందు ఉంచుతూ తమ బలమైన వాదనలు అయితే ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇతని వాదనలు పూర్తయిన తర్వాత మళ్ళీ రవికుమార్ వర్మకు సంబంధించిన వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. అతను కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రస్తుతం ఆ వాదనలు వినిపించడానికి. కేవలం ప్రభుత్వం తరపు అడ్వకేట్ల వాదనలే ఇవాళ కొనసాగబోతున్నాయి. పిటిషన్ల తరపు మాత్రం ఎక్కడ కూడా వాదనలు వినే ప్రసక్తి అయితే లేదనేది నిన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అలాంటి సిచ్యువేషన్ మాత్రం ఎక్కడా లేదనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇందులో ప్రధానంగా 243O ఆర్టికల్ ని ప్రస్తుతం ఇప్పుడు వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఆ 243O ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ విధంగా బీసీ రిజర్వేషన్ కి అది వర్తిస్తుందన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే వివరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ వాదనలు ఇంకా ఎంత వరకు కొనసాగే అవకాశం ఉంది? మీరు చెప్పినట్టుగా ఈ రోజు పిటిషనర్ తరపు వాదనలు వినే అవకాశం లేకపోవడంతో ఈ రోజు ఒక నిర్ణయం వస్తుందని అనుకోవడానికి వీలైనట్టే కనిపిస్తోంది. ఏం చెప్తారు రాధాకృష్ణ? ఖచ్చితంగా నల్లి ఈ రోజు ఖచ్చితంగా ఈ వాదనలు ముగిసిన తర్వాత జీవో నెంబర్ 9 పై అంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో దాఖలైన పిటిషన్లపై ఖచ్చితంగా ఈ రోజు ఆదేశాలు వచ్చే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్ననే విచారణను ముగిస్తామని చెప్పి కూడా కోర్టుకు సంబంధించిన ద్విసభ్య ధర్మాసనం ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని సందేహాలు కోర్టు లేవనెత్తడంతో వాటిని నివృత్తి చేసుకోవడానికి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటిని కూడా కోర్టు ముందు ఉంచి వాటికి పూర్తి స్థాయిలో జవాబు చెప్పడానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరడంతో ఇవాళ మధ్యాహ్నం వింటాము అని చెప్పి కూడా నిన్న కోర్టు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం తరపున ఏవైతే వాదనలు కోర్టులు ఏవైతే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పిన తర్వాత విచారణను ముగించి తీర్పునైతే వెలువడించే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది.